జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ పాస్వర్డ్ చెప్తాను, ఓపెన్ చేయండి. 020304. మార్చి 2, 2004లో ఈ దారుణానికి ఒడిగట్టాం. గుర్తుగా అదే పాస్వర్డ్గా పెట్టాను. సార్ ఆ పెన్ డ్రైవ్లో ఎవిడెన్స్ మీరే గమనించండి. అన్నీ క్లియర్గా మీకే అర్థమవుతాయి. తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తనని పూర్తిగా అడ్డు తొలగించాలి అనుకున్న రోజున తన గదిలోకి బ్యాక్ యార్డ్లో నుంచి వెళ్ళాను. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. దాంతో ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. పృథ్వీకి వీడియో కాల్ చేయి. కోర్టులో జరుగుతున్నది లైవ్ చూడమని చెప్పు. ఎందుకు రాక్ స్టార్? వాడున్న ప్లేస్లో ఆ అమ్మాయికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే హారిక మిస్ అవడం వాడి పనే అయి ఉంటుంది. ఓకే రాక్ స్టార్, నేను ఇప్పుడు చేస్తాను. మహి ఎందుకు ఇప్పుడు వీడియో కాల్ చేస్తుంది? మహి ఏంటి కాల్ చేసావు? పృథ్వీ గారు, అక్కడ అమ్మాయి ఓకే కదా? ఓకే మహి. మరి అక్కడ అమ్మ పరిస్థితి ఏంటి? ఆంటీ పరిస్థితి చాలా విషమంగా ఉంది పృథ్వీ గారు. ఆంటీకి శిక్ష పడబోతుంది. ఏమంటున్నావు మహి? అవును పృథ్వీ గారు, చూడండి చూడండి. పృథ్వీ గారు, ఇంతకీ హారిక మీ దగ్గరే ఉంది కదా? ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఇప్పుడు కానీ ఆ హారిక విఠలరావు తన పైన అఘాయిత్యం చేయబోయాడని చెప్పిందంటే కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్కి వాల్యూ ఉండదు. ఈ విషయం లాయర్ గారే చెప్పమన్నారు పృథ్వీ గారు. అసలే టైం లేదు. ఇంతకు మించిన ఆప్షన్ కూడా లేదు. ఆప్షన్ లేదు, అది కరెక్టే. కానీ హారిక మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు కదా. తను ఇప్పుడు స్ప్రోలో లేదు. కావాలంటే నువ్వే చూడు. కనిపిస్తుందా? పృథ్వీ గారు, ఇంకే తను అక్కడే ఉందిగా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. అయ్యో, ఈ పరిస్థితిలో ఎలా తీసుకొస్తాను? మరిప్పుడు అమ్మఒడి, ఆఫీసు వ్యవహారాలు సీతారత్నం గారి చేతికొచ్చాక ఆవిడ వెళ్ళిన ప్రతి డేట్లో ప్రతి ప్లేసులో మీరు ఉన్నారు. ఇదంతా కూడా నాగవల్లి వేసిన స్కెచ్చే సార్. శ్రీమతి నాగవల్లి, కళ్ళ ముందు ఈ సాక్ష్యాలు క్లియర్గా చూసిన తర్వాత కూడా నాకేమీ తెలీదు, నేను చాలా మంచిదాన్ని, నేనే తప్పు చేయలేదని మీరు మమ్మల్ని నమ్మించే ప్రయత్నం ఏదైనా చేస్తారేమోనని అనిపిస్తుంది. దయచేసి మరో తప్పు చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. అసలు ఎందుకు చేశారు ఈ పని?
ఒక మనిషిని 18 సంవత్సరాలుగా చాలా దారుణమైన మానసిక క్షోభకు గురయ్యేలా చేశారే, అది ప్రాణం తీయడం కన్నా పైశాచికమైన చర్య అని మీకెప్పుడు అనిపించలేదా? మీ వల్ల ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఒక గొప్ప మాతృమూర్తి వ్యక్తిత్వం మసకబారిపోయింది. ఆవిడ జీవితం చీకట్లో సమాధి అయిపోయింది. ఎందుకు చేశారు ఈ పని? అలా మౌనంగా ఉండడం దేనికి సమాధానం? చెప్పండి. తను నాకు బ్రతుకు లేకుండా చేస్తుంది. అందుకే ఆ కోపంతో నేను తనకి బ్రతుకు లేకుండా చేశాను. సార్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అయితే తప్పుని ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకుంటున్నాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.